సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన నామంలో సాగిలపడి స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభా, ఏకాంగులను సంసారులుగా చేయి దేవుడు, వివాహమును నిర్మించి నిర్వహించి ఆశీర్వదించే దేవుడు, గొప్ప తలంపులు కలిగిన దేవుడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసాన్ని వ్యర్థమని సెలవిచ్చిన దేవుడు. ప్రభా, ఇల్లు కట్టించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బేతనీయ ప్రార్థన మందిర ప్రాంగణంలో మా ప్రియులు నతానేల్ బ్రదరు, అలాగే సహోదరి అనురాధ సిస్టర్ని బట్టి స్తోత్రాలు. వారికి ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తె థామస్ కుమార్తె ఎప్సిబాని బట్టి స్తోత్రాలు. మరి ఎప్సిబా కొరకు ప్రార్థించగా తనకి సాటి అయిన సహాయముగా మీరు సిద్ధపరిచిన ఆ వ్యక్తిని బట్టి స్తుతిస్తున్నాం. రావులపాలెంలో అహరోన్ గారు, హైమావతి వారి కుమారుడు కెవిన్ బట్టి స్తోత్రాలు. ప్రేమగల ప్రభా, అక్కడనా ఇక్కడనా ఒక్కొక్కరిని ఏరి అద్భుతముగా జత చేయువాడవు నీవే. కాబట్టి ఈ దినము కెవిన్, ఎప్సిబా వారి వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారి యొక్క బెట్రోతలను దీవించండి, వివాహ ప్రధాన కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. ప్రభా, సంఘం ఎదుట నీ ఎదుట ఈ ప్రదానం జరుగుచుండగా కృప చూపించండి. తెరవబడిన ఆకాశం దయచేయండి. మీ నిత్య నిబంధన పరిశుద్ధ రక్తం మా మీద ఆవరణం అంతటి మీద ప్రోక్షించుకుంటున్నాం. పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ సన్నిధి సంచారం మాకు దయచేయండి. ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో భయం కలిగి ఉండినట్లు కృప చూపించండి. ప్రభా, అట్లా ఇట్లా తిరగకుండా, అటు ఇటు అల్లరి చిల్లరగా ఉండకుండా, ప్రభా దైవికంగా దేవుని సన్నిధి ఇక్కడ ఉందని, ప్రభా నా కనుదృష్టి నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటును అని సెలవిచ్చి నీ మాటకై స్తోత్రాలు. కాబట్టి ఈ వివాహ ప్రధాన కార్యక్రమం అంతటిని కూడా దీవించండి. ఆది నుండి అంతం వరకు సహాయపడండి. కొంత ఆలస్యమైంది, వారు దూర ప్రాంతం నుంచి రావాల్సి వచ్చింది, కరుణించండి. కనుక మేము కూడా ఓపికగా ఉండి మరి సహకరించినట్లు సహాయపడండి. ఇంతవరకు సహాయపడ్డారు. ఆ వంటశాలలో వీళ్ళని వాడుకొని చేసిన సహాయంకై వందనాలు. ఈ యొక్క వివాహ ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా సహాయం చేయండి. ఆది అంతం నడిపించండి. ప్రభా, ప్రేమగల తండ్రి, ఆ యొక్క మీ సన్నిధి మాతో ఉంచండి. పాటల్లో తోడుగా ఉండండి, వర్తమానంలో తోడుగా ఉండండి. ఆ యొక్క చివరి వరకు వివాహ విందులో కూడా, ఆ యొక్క ప్రధానోత్సవ సందర్భంలో కలిగి ఉండే విందులో కూడా సహాయపడండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించుకోండి. ప్రతి తొందరలను తప్పించండి. ప్రభా, మరి వచ్చిన నీ బిడ్డలకై వందనాలు. ప్రభా, తిరిగి వారు ఇంకా మార్గంలో ఉండే వారిని త్వరబడి తీసుకురండి. ప్రభా, కెవిన్ తరపు నుంచి వచ్చిన వారందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎప్సిబా తరపు నుండి వచ్చిన వారి కొరకు కూడా వందనాలు. సో వారిరువురిని కూడా త్వరపెట్టి యొక్క వేదిక దగ్గర తీసుకురండి. మీ నామం మహింపరచుకోండి. మహిమ గల దేవుడిగా ఉండండి. సందర్భంలో స్థానికంగా వచ్చిన పరిశుద్ధులు, స్థానిక సంఘం, ఇంకా రక్త సంబంధం బంధువులు, స్నేహితులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే సేవకులను బట్టి కూడా వందనాలు. ప్రభా, మరి మీ సన్నిధి మాతో ఉంచండి. అంతం వరకు చక్కగా నడిపించండి. మరోసారి విశ్వాసంతో చీకటి, అంధకార, దురాత్మ, సైతాన్ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బంధిస్తున్నాం. మీకే మహిమ ప్రభావములు చెల్లిస్తూ కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోండి. అలాగే లైవ్ ద్వారా కూడా అనేక మంది నీ వాక్యము విని మేలు పొందినట్లు సహాయం చేయండి. ప్రభా, మేము ఏది చేసినా క్రమముగా మర్యాదగా చేయనట్లు మాకు సహాయపడండి. ప్రతి విధమైన సైతాను యొక్క తొందరల నుంచి, సాతాను శక్తి యుక్తుల నుండి మమ్మల్ని కాపాడండి. ప్రభా, దేవుడు మా మధ్యలో ఉన్నాడు అనే ఆ గొప్ప గమనిక కలిగి మేము జీవించినట్లు
కృప చూపించండి ప్రభా. మైకుని మీ ఆధీనంలో ఉంచుకోండి. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేట్లో కూడా సహాయపడండి ప్రభా. సకలము నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ ఆవరణమంతుడిని మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును ఇచ్చిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రమ్మనండి దయచేసి పాటలు కొరకై సౌడు. దానికంటే ముందుగా మరి దైవ సేవకులైన వారు వేదిక మీదకి రండి. పీటర్ గారు, స్టేషన్ గన్పూర్ పీటర్ గారు, అలాగే రావులపాలెము పెండ్లి కుమారుడు తరపున వచ్చిన జాన్సన్ గారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో పాటల కొరకై తోడు నెహమ్య అన్న, అలాగే సంజీవ్ అన్న, అలా స్టేషన్ గన్పూర్ దైవ సేవకులు పాడతారు. పాటలు పాడుకుంటాం. ఆ తర్వాత కెవిన్ వాళ్ళు, ఎప్సిబా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వేదిక మీదకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాక్యము మనం వింటాం. రండి, కూర్చోండి, రండి పాటలు పాడేదానికి. స్తుతియు మహిమ దేవదాస్ అన్న వచ్చిన రైట్, ఓకే. పాటల పుస్తకములో నుండి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములకు కలుగునుగాక. 175 పాట సంఖ్య 175. రండి. పాట సంఖ్య 175. స్తుతియు మహిమ ఘనత నీకే. పెట్టలేదు, సౌండ్ పెట్టు కొంచెం. సౌండ్ రావట్లేదు. హాల్ దయచేసి పాత పుస్తకం నెంబర్ ఉన్నవారు 173, ఇంకా ఓల్డ్ పుస్తకం ఉంటే 700, కొత్త ప్రింట్ అయితే 175వ పాట. స్తుతియో మహిమ ఘనత. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని.
నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియునుగా నీదు కృపయే నిరంతరము నిలచియునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు జాతిగా నిలచే నీ
సంఖ్య 128. దేవా నీ తలంపులు అమూల్యమైనవి, నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. పాత పాటల పుస్తకంలో 126, పాత పాటల పుస్తకంలో 126, కొత్త పాటల పుస్తకంలో 128. అందరూ కలిసి పాడండి. పాటల పుస్తకం ఉన్న వాళ్ళు, పాటల పుస్తకం లేని వాళ్ళకి చూపించండి. ఈ యొక్క ఫోన్లో కూడా యాప్ ఉంటుంది, సియోన్ గీతాలు, అందులో కూడా మీరు ఫాలో అప్ చేయొచ్చు. చూచున్నది దేవాని తాళంపులు పాపలోకములో మునిగియుంటిని పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగియుంటిని పాప శిక్షకు పాత్రుడను
దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపనా శక్యము ప్రభును వర్ణింపనా శక్యము ప్రభువే సహించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు ఎట్లు మౌనముగానుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగానుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము కాలమంతా పడుచుండేదా కాలమంతా పడుచుండేదా నీ ప్రేమ అపరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు మరొక పాట 193వ పాట. పాత పుస్తకం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే 191, ఇంకా అంతకన్నా పాత పుస్తకం ఉంటే 780, 193 వరల్డ్ ఈస్ గాడ్. పాట తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి గానము చేసేదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసేదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెచ్చి అమరుడవై ప్రభు భువికే తెచ్చి మరణపు ముళ్ళు విరచి
చేసిన మా ప్రభువా మరణపుములు విరచి మరణమును గెలచిన మా ప్రభువా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. దయచేసి అబ్బాయిని కూడా తీసుకొని రండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, 1 గంట అయింది. అక్కడ అడ్డగూరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఆయన అక్కడ ప్రార్థన చేసినాక బాబుని కూడా తీసుకొని రండి. సాల్మన్ గారు దయచేసి ప్రార్థన చేసి మీరు తీసుకురండి. జయరాజ్ గారు సియోను వారు కూడా పైకి రండి, మీదికి రండి. దైవ సేవకులు పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి తన ఆలయముగా చేసిన ప్రభువు అనాలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి నరకపు శిక్ష తొలగించె మా నుండి పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి నరకపు శిక్ష తొలగించె మా నుండి పరిశుద్ధులతో మమ్ము చేసిన ప్రభు పరిశుద్ధులతో మమ్ము చేసిన ప్రభు జీవించెను ఇలలో ఆత్మా ద్వారా నిర్మించెను ఇలలో ఆత్మా ద్వారా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆత్మీయ ఇంటికి క్రీస్తునాది సజీవమైన రాండి ప్రజలు ఆత్మీయ ఇంటికి క్రీస్తునాది సజీవమైన రాండి ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే చేరి ఆత్మీయ గృహముకు ప్రభువే చేరి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము
చేసేదము, నాథుని పొగడేదము, స్తుతి గానము చేసేదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. దయచేసి సహోదరీలు, సిస్టర్స్, లేడీస్ కొరకు ఇటు రైట్ సైడ్ మీరు కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చోవాలి. కొంతమంది కలిసిపోయారు. మా మందిర మర్యాద ఇది కాబట్టి, మా ఊరు వచ్చారు, మా మందిరానికి వచ్చారు కాబట్టి మా మర్యాద పాటించాల. కాబట్టి సహోదరీలైన వారు రైట్ సైడ్ కూర్చోవాలి. రెండవది, ఈ సమయంలో వాక్యం వింటాము. వాక్యం వినకముందు బైబిల్ పల్లవి పాడతాము. బైబిల్ పల్లవి పాడిన తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు సౌడ్ జయరాజ్ గారు. ఆ తర్వాత వర్తమానం వింటాము. కొంత ఓపికగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పాట పాడుకుంటాం. బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ని పైకి చూపియండి. మీకు ఎవరికైనా బైబిల్ కావాలంటే అమ్ముతాం. కాస్ట్లీ వస్తువులు మీ ఇళ్లల్లో ఉంటున్నాయి, కానీ బైబిల్ ఉండదు. కాబట్టి బైబిల్ ఇట్స్ ఎ గాడ్స్ బుక్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి గైడ్ బుక్ అది. కాబట్టి చాలామంది ఈ పుస్తకాన్ని అంత వాల్యూగా చూపియరు, వాల్యూ చేయరు. కాబట్టి ఈ పుస్తకాన్ని కలిగి ఉండండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. మీరు కూడా పైకి చూపించాల. బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే. ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जब उसको रोज बरोज सामने कतना कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఇప్పుడు వర్తమానం వెనక ముందు మీరు అటు ఇటు తిరగొద్దండి దయచేసి. సైలెంట్ కూర్చోండి. దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మాట్లాడేది కూడా మీరు పెట్టుకోకూడదు. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడతానని శ్రద్ధతో ఆలకించాలి. వర్తమానం కొరకు సౌడు జయరాజ్ అని ప్రార్థన చేస్తారు. తర్వాత వర్తమానం వింటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సృష్టికర్తవైన గొప్ప దేవా, ఎన్నడూ మార్పు చెందని దేవుడు, మారిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, మా జీవితంలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు. ఎన్నికలైనటువంటి నన్ను మమ్మను కూడా ప్రభా, లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి రక్షించడానికి నీకు ప్రియ కుమారుని సిలువలో బలిగా అర్పించి నీ కుమారుని ప్రశస్త రక్తం ద్వారా మమ్మను కొన్నందుకై, నీ ప్రజలుగా ముద్రించుకున్నందుకై స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం. ముఖ్యంగా మరి నూతనమైనటువంటి యవన బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఈ దినం ఎంగేజ్మెంట్లో ప్రభా జతపరచబడిన అంటుండగా ప్రభా, మీరు సంఘ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఆలకించి ఈ దినం ఎంగేజ్మెంట్ కొరకై ప్రభా నీ బిడ్డలను సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. ప్రభా, మరి ఈ సమయంలో నీ దైవజనుడు వాక్యమును అందిస్తుండగా నీ దాసుని కాలు చేసి నీ పరలోక సింహాసనం నుంచి కూడిచ్చిన నీ ప్రజలమైన మాకు నూతనముగా జతపరచబడినటువంటి ఎంగేజ్మెంట్లో జతపరచబడుచున్నాను యవన బిడ్డలకు కావలసిన నీ మాటలు దయచేయమని, ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా చేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
సమయము చాలా అయిపోయింది ఇప్పటికే. కెమెరామెన్స్ కూడా కొంచెం మీరు కెమెరాల్ని అలా ఆన్ చేసుకొని పెట్టుకోండి. స్టిల్ పిక్చర్స్ ఇప్పుడేం అవసరం లేదు. తర్వాత వాళ్ళు టోకెన్ ఆఫ్ ఎంగేజ్మెంట్కి దిగుతారు. ఆ సమయంలో మీరు స్టిల్ పిక్చర్స్ తీసుకోవచ్చు. సో దేవుని వాక్యం అప్పుడు అందరం మనం దేవుని వాక్యాన్ని గనపరచాలి. దయతో మాకు సహకరించండి. ఇప్పుడు సమయము చాలా అయింది, అయినా కూడా మేము కూడా సాధ్యమైన త్వరగా మేము ముగించేదానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే కెవిన్ వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారు, ఆంధ్రదేశం నుండి వచ్చారు, కాబట్టి ఇది సహజమే. అయితే క్రైస్తవులముగా మనం కొంత సహనం కలిగి ఉండేది మంచిది. ఈ కార్యక్రమం కొరకై మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు ధ్యానం చేస్తాం. మీ బైబిల్ తీయగలిగితే మీరు తీయండి, తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు రాకపోతే శ్రద్ధగా వినాలని ప్రభు దాసులముగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి మీరు వాక్యం వినేటప్పుడు సహోదరులు కూడా మీ తలల మీద మీ కొంగు కప్పుకోవాలని మనవి చేస్తున్నాం. అది దేవుని సంఘములో దేవుని స్త్రీలు దేవుని గణపరిచేదానికి గుర్తుగా ఉంటుంది. చూడండి, ఓషియా గ్రంథం 2వ అధ్యాయం. ఓషియా గ్రంథం పాత నిబంధనలో నా బైబిల్లో 746 పేజీ. ఓషియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనం, 21వ వచనం కలిసి చదువుకుంటాం. నాతో పాటు కలిసి చదవండి. ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 19, 20, 21. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. చాలండి. తర్వాత ఇంకొక పోర్షన్ చదువుకుందాం, ఇంకొక భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను గాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. దేవుడి లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. వీరిరువురు కొరకు కూడా దేవుడు వారి కుటుంబాన్ని రాబోయే దినాల్లో దైవికంగా కట్టబడి వారు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఇది వివాహం కాదండి, ఇది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆ మాట. అయితే వీళ్ళిద్దరూ ఇంకా వివాహ వ్యవస్థలోకి రాలేదు. అయితే వివాహానికి ముందుగా ఒక అడుగు వేస్తున్నారు కనుక దానికి గుర్తుగానే సమాజముగా ఈ దినము ఎంగేజ్మెంట్ కార్యక్రమం కలిగి ఉంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం కలిగి ఉంటున్నారో నాకు కొంచెం క్లారిటీ లేదు, కానీ బైబిల్లో 2 వచనాలలో ప్రధానము గురించి మనం చూస్తాం. కనుక బెట్రోతల్ అనే మాట ఉపయోగించబడింది, లేకపోతే ఎస్పౌజ్డ్ అనే మాట ఉపయోగించబడింది. కనుక ఎంగేజ్మెంట్ అనేది మనం ఉపయోగిస్తున్నాం.
కనుక యూదులకి అంటే బైబిల్లో రాయబడిన ప్రజలు, యూద ప్రజలు, దేవుని ప్రజలకి అక్కడ మనకి చాలా వరకు తెలియదు కానీ కొన్ని కస్టమ్స్ అండ్ మేనర్స్ ఉంటాయి. కనుక భారతదేశానికి కొన్ని మేనర్స్ ఉన్నట్లుగా వాళ్ళకు కూడా వివాహాన్ని కొరకై కస్టమ్స్ మేనర్స్ కలిగి ఉంటారు. సో వాళ్ళకు కలిగి ఉండే మేనర్స్ ఏంటి అంటే యూదులకి ఫర్ ఎగ్జాంపుల్ పాపకి అంటే ఆ అమ్మాయికి 13-14 సంవత్సరాలు మేబీ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ చదువుకునేటప్పుడు అంటే ఆ అబ్బాయికి అంటే 11 కానీ 12 కానీ చదువుకునేటప్పుడు ఆ యొక్క ఇరు పక్షాల తల్లిదండ్రులు జస్ట్ వర్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. ఏమని అంటే మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాము అని మాట చెప్పుకుంటారు. సో మాట చెప్పుకునేది అది శాశ్వతం కాదు కాబట్టి దానికి ఏమీ ఆధారాలు ఉండవు కాబట్టి ఆ తర్వాత మాట అనిన తర్వాత మరలా ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత, నేను చెప్పేది యూదులను గురించి, 2 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క బెట్రోతల్ కార్యక్రమం కలిగి ఉంటారు. కనుక అంటే మనం ఎంగేజ్మెంట్ అంటాం, ప్రదానము చేస్తారు. అంటే ఆ యొక్క ఈ ప్రదానంలో బైబిల్లో మనము 2 రకాలుగా చూస్తాం. కనుక ఇప్పుడు ప్రదానం అనేది యాజ్ పర్ బైబిల్ అనేది మనం చూస్తే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి ఆ యొక్క మధ్యవర్తి ఉండాడు. ఎవరైనా? ఎలియాజర్ కదండి. ఎలియాజరు ఆ యొక్క ఇస్సాకుకి పెళ్లి కుమార్తెను తీసుకురావటానికి చాలా దూరదేశం ప్రయాణమై వెళ్ళి అక్కడ ఆ పెళ్లి కుమార్తెను కనుగొని ఆ పెళ్లి కుమార్తెను ఏం చేస్తాడంటే ఆ యొక్క టోకెన్ ఆఫ్ బెట్రోతల్. కనుక అన్నం తినయ్యా అంటారు ముందు వాళ్ళు. అయితే వాళ్ళు నేను అన్నం తినను, భోజనం చేయను, నేను వచ్చిన పని ఇది, ఈ పనికి మీరు అవునన్నా చెప్పండి కాదన్నా చెప్పండి, అలా చెప్తే అప్పుడు నేను ఏదైనా చేయటానికి బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని చెప్పి వాళ్ళు ఆ పెండ్లి కుమార్తెను పిలిచి, అమ్మా మరి ఇలా వచ్చాడు ఆయన, మరి నువ్వు వెళ్తావా? ఆ యొక్క యజమానుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకునని, మరి నువ్వు వెళ్తావా అని అంటే అప్పుడు రెబెకా జవాబు చెప్పింది, వెళ్తాను అని. సో యూదులు అలాగా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. సో బెట్రోతల్ కార్యక్రమం అది. ఆ తర్వాత యూదులకి 1 సంవత్సరం తర్వాత అంటే ఏదైతే ప్రధాన కార్యక్రమం ఉంటుందో ఆ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు వివాహం జరగదు. అంటే మనలా కాదులేండి, ఇది యూదుల యొక్క ఆచార ప్రకారం, యూద సాంప్రదాయ ప్రకారం వాళ్ళిద్దరికి ఇప్పుడు ఒకటి కాకముందు వాళ్ళిద్దరూ 1 సంవత్సరం వరకు ఆ యొక్క వాళ్ళు వేరుగా ఉండాలి. సో ప్రధాన కార్యక్రమం అనేది బహిరంగంగా చేస్తారు, ఒక కాంట్రాక్ట్గా దాన్ని స్థిరపరుచుకుంటారు. కనుక ఇప్పుడు టోకెన్స్ ఉంటాయి. వర్తమానం అయిన తర్వాత వాళ్ళు టోకెన్స్ అంటే బెట్రోతల్ టోకెన్స్ అంటారు. వాళ్ళు ఏదైనా ఇచ్చి అక్కడ ఎలియాజరు తను రెబెకాకి కొన్ని ఇచ్చి ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు దేవుని చిత్తాన్ని. అలాగా బహుశా వీళ్ళు కూడా ఏదైనా కలిగి ఉండొచ్చు. ఒకవేళ ఒకరి వైపైనా కలిగి ఉండొచ్చు, 2 వైపులైనా కలిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కనుక యూదులు అలాగా చేస్తారు 1 సంవత్సరం వరకు. ఆ తర్వాత వాళ్ళు ఏకం కాకమునుపు మధ్యలో ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది ఆ యొక్క దాన్ని బ్రేక్ కూడా చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఆ యొక్క స్త్రీలో ఏదైనా సూచనలు కనబడితే అప్పుడు దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఆ యొక్క మరియమ్మ యోసేపుకి ప్రదానం చేయబడింది. కానీ ప్రదానం చేయబడిన తరువాత మరియమ్మ దగ్గరికి గాబ్రియేల్ దేవదూత వచ్చి ఆ యొక్క నువ్వు గర్భవతి అవుతావమ్మా అని చెప్పినప్పుడు అది
సమాజానికి అది అంత మంచిగా ఉండదు. సమాజంలో అరే ప్రదానం చేయబడింది కానీ గర్భవతి ఎలా అయింది అనే ప్రశ్న సమాజంలోకి వెళ్ళినప్పుడు అది రద్దు చేసుకునే అపాయం పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ అక్కడ దేవదూత మరియమ్మ ప్రశ్నిస్తుంది, తర్వాత ఆ యొక్క యోసేపుకు కూడా ప్రశ్నలు వస్తాయి. అప్పుడు మరియమ్మకి క్లారిటీ ఇస్తాడు దేవదూత. తర్వాత యోసేపుకు కూడా కలలో ప్రత్యక్షమై క్లియర్గా చెప్పేస్తాడు, నీకు ప్రదానం చేయబడిన స్త్రీ అది దేవుని వలన కలిగినది, అది లోకంలో మానవులను రక్షించటానికి నీవు చేసుకోబోయే భార్య గర్భము ధరించి ఆయన లోకానికి రాబోతున్నాడు అని చెబితే అప్పుడు యోసేపు ఆమెను తృణీకరించలేదు, ఆమెని ఆ యొక్క ఎడబాయలేదు. కనుక దేవుని వాక్యం కోసం ఆయన తీర్మానం చేసుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అలాగే వివాహ వ్యవస్థలోకి రాకముందు వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. బైబిల్లో మనం 2 పోర్షన్లు చదివినాం. ఒకటి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం నుండి ఒక పోర్షన్ చదివినాం. తర్వాత ఆ యొక్క కొరింథీ పత్రికలో ఒక పోర్షన్ చదివినాం. హోషేయ గ్రంథంలోనేమో నేను నిన్ను నాకుండునట్లుగా ప్రదానం చేసుకుంటాను అని దేవుడైన యెహోవా ఆ యొక్క ప్రవచనార్థకంగా కనుక హోషేయ ద్వారా ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి ప్రజలకి సూచిస్తున్న మాటలవి. కాబట్టి హోషేయ గ్రంథములో దేవుడే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని ప్రదానం చేసుకుంటున్నట్లుగా అది ప్రవచనార్థకంగా సాదృశ్యంగా రాయబడింది. అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఆయన గొప్ప దైవజనుడిగా అనేక ప్రదేశాలకు తిరిగి సువార్త ప్రకటించి ఆత్మలను ఒక సంఘముగా కట్టి ఆయన ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన ఆయన కొరింథీలకు రాస్తా ఏమంటాడంటే పవిత్రురాలైన కన్యకనుగా అనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పించవలనని నేను ఏం చేశాడంట, సంఘాన్ని ప్రదానం చేశాడు. సో దేవుని ప్రజలు క్రీస్తుకి సమర్పించబడ్డారు. ఇప్పుడు హెప్సిబా ఆ యొక్క కెవిన్కి సమర్పించబడాలి. అలాగే కెవిన్ తన హెప్సిబాని ఆ యొక్క ప్రదానం చేసుకుంటున్నాడు తనకు భార్యగా ఉండటానికి, తనకు ఆ యొక్క స్నేహితురాలుగా జీవితాంతం తోడుగా ఉండటానికి. ఇప్పుడు కెవిన్ ప్రదానం చేసుకుంటున్నాడు. దైవజనుడు కూడా సంఘాన్ని ప్రదానం చేశాడు క్రీస్తుకి. ఎలా ప్రదానం చేశాడు? పవిత్రురాలైన కన్యకనుగా ప్రజెంట్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ మధ్యాహ్నం వేళ నేను బైబిల్లో కొన్ని వివాహాల గురించి రాయబడినాయి. మొట్టమొదటి వివాహము బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయంలో అది రాయబడింది. ఆదాముని సృజించిన తర్వాత దేవుడైన యెహోవా పక్కటెముకను తీసి ఆ అవ్వను నిర్మించి ఆ అవ్వని ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదాము అవ్వలకి వివాహం చేశాడు. అప్పుడు అప్పుడు ఏమి లేవు, అప్పుడు విందులు లేవు, కెమెరాలు లేవు, అప్పుడు ఏమి లేవు. దేవుడే ఆదాము అవ్వలకి వివాహం చేశాడు. బైబిల్లో రాయబడింది అది. తర్వాత మనము ముందుకెళ్తే ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రెబెకా చేసుకున్న ఆ వివాహమును గురించి చాలా పెద్ద అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉంచాడు. సో అది చాలా ప్రాముఖ్యమైంది. పెళ్లి చేసుకునేవారు ఆ అధ్యాయాన్ని చదవాల, చక్కగా ఉంటుంది ఆ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఆ యొక్క అబ్రహాము ఆ కుమారుడైన ఇస్సాకు వివాహ వయసు వచ్చినప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి, అయ్యా, ఈ దేశస్థులు ఎవరు నా కుమారుడికి వద్దు. ఈ దేశస్థులకి దేవుడు తెలియదు, దేవుని పద్ధతులు తెలీదు, విశ్వాసం లేదు, క్రమం ఉండదు. వీళ్ళ దేశస్థుల్లో పాపం ఉంటుంది. కాబట్టి ఈ దేశస్థుల కుమార్తెల్లో నాకు ఎవరు వద్దు. నాకు రెబెకా ఎవరినైనా నా యొక్క స్వజనులోకి వెళ్ళి
నువ్వు తీసుకొని రావాలి అని అంటే అప్పుడు ఈ యొక్క ఎలియాజరు కొన్ని తీసుకొని 10 ఒంటెలను తీసుకొని దూరదేశం వెళ్ళాడు. ఎక్కడ? మెసపటోమియాకి వెళ్ళాడు. కనుక మెసపటోమియాలో అక్కడికి వెళ్ళి అక్కడ బావి దగ్గర సాయంకాలం ఎన్ని రోజులు ప్రయాణం చేశాడో తెలియదు, కానీ ఆ ప్రయాణ దినాలు రాయబడలేదు కనుక ఎలా వెళ్ళాడు రాయబడి, కానీ ఒంటెలు తీసుకొని వెళ్ళాడని రాయబడినాయి కదండి. గాడిదలు తీసుకొని వెళ్ళాలా, గుర్రాలను తీసుకొని వెళ్ళాలా కదా? ఏం తీసుకెళ్ళాడండి? ఏమన్నా ఎందుకట్లా? గాడిదలు ఎందుకు తీసుకెళ్ళా? ఆ దినాల్లో గాడిదలు అంటే ఈ దినాల్లో బెంచ్ కార్ అంట. ఆ దిన ఓ దైవజనుడు చెప్పినాడు, మన దగ్గరకు వచ్చిన దైవజనుడు మొన్న యూత్ రిట్రీ. ఆ దినాల్లో ఏది బైబిల్ దినాల్లో ప్రారంభ దినాల్లో ఎవరికైనా ఒక గాడిద ఉందంటే ఈ దినాల్లో స్కోడా కారు, బెంచ్ కారు ఉన్నంత వాల్యూ అంట ఆ దినాల్లో. అయితే ఆ దినాల్లో గాడిద తీసుకెళ్ళా, గుర్రం తీసుకెళ్ళే ఎలియాజరు ఏం తీసుకెళ్ళాడు? ఒంటె తీసుకెళ్ళాడు. అవునండి, ఎవరికి ఏం చెప్పట్లేదు. ఏం తీసుకెళ్ళాడమ్మా కెవిన్? ఒంటె తీసుకెళ్ళాడు కదా. ఒంటె ఎందుకు తీసుకెళ్ళాడు? ఒంటె ఒక్కసారి నీళ్లు తాగిందంటే కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకుంటుంది. ఒంటె దేనికి గుర్తు అంటే కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సహనము, ఓర్పు కలిగి ఉండేదానికి గుర్తు, అంతే కదా. ఇప్పుడు కెవిన్ ఒక మాట అంటే ఎప్సివా నన్ను ఈ మాట అంటాడా అని పరిగెత్తకూడదు కదా. లేకపోతే వెంటనే ఫోన్ తీసుకొని మా నాన్నకి ఫోన్ చేస్తాను అనకూడదు కదా. కనుక ఓర్పు, కుటుంబాలు నిలబడాలి అని అంటే రోషము, ఆవేశము, కోపము కాదు. కాబట్టి దైవికంగా కట్టబడాలి ఆ కుటుంబాలు. ఈనాడు చాలా కుటుంబాలు సంతోషంగా లేవు కనుక కోట్లన్నీ విడాకులతో నింపబడతా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉండదు కనుక ఆనందం ఉండదు, సంతోషకరమైన వైవాహ జీవితం ఉండట్లేదు. భార్యాభర్తలు ఒకే గొడుగు కింద అంటే ఒకే పంచలో ఉంటారు, ఒకే కప్పు కింద ఉంటారు, కానీ ఒకరిది నార్త్ డైరెక్షన్లో ఉంటుంది, ఒకరిది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు పిల్లలు ఇంకో డైరెక్షన్లో ఉంటారు. అప్పుడు ఆ కుటుంబం కట్టబడదు, దైవికంగా అది నిలబడదు. కాబట్టి ఆ దినాల్లో దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. ఒంటెలను తీసుకెళ్ళాడంట ఆయన. ఒంటెలను తీసుకెళ్ళి ఆ బావి దగ్గర మోకరింపజేశాడంట. ఒంటెల్ని మోకరింపజేశాడు, ఆయన మోకరించాడు. ఇద్దరు ఆయన మోకరించి, ప్రభువా ఈ బావి దగ్గరికి ఊరి పిల్లలు వస్తున్నారు నీళ్లు తోడుకోవటానికి, కాబట్టి నేను నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు ఇవ్వాలా, నాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను చెప్పకుండా నేను తీసుకొచ్చిన ఒంటెల 10ంటికి ఏం చేయాలా? నీళ్లు పోయాలి. ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన లోపల, గుర్తుపెట్టుకుంటున్నాడు ప్రార్థనలో. మరి వీళ్ళు ఏం గుర్తుపెట్టుకున్నారు ఏమో నాకు తెలియదు కానీ కదా, ఆయన దైవికమైన గుర్తుపెట్టుకున్నాడు. నేను మాత్రమే నాకు నీళ్లు కావాలని అడుగుతాను కనుక నాకు నీళ్ళు ఇవ్వాలా ఆ అమ్మాయి, నేను చెప్పకుండా నా ఒంటెలన్నిటికీ నీళ్లు పోయాలి ఆ అమ్మాయి. ఏ అమ్మాయి అయితే నేను చెప్పకుండా నాకు నీళ్ళు ఇచ్చి ఒంటెలన్నిటికీ నీళ్లు పోస్తుందో ఆ అమ్మాయే నా యజమానుడైన నీ దాసుడైన అబ్రహాముకు కుమారుడైన ఇస్సాకుకు భార్య. అది కదా. ఈనాడు భార్యల్ని అంటే పెండ్లి కుమార్తెల్ని ఎత్తుక్కోవాలంటే ఎన్నో తతంగాలు. క్రైస్తవులకే, దేవుని నమ్ముకున్న బిడ్డలకే కులం గలవాలా, తర్వాత అందం గలవాలా, తర్వాత డబ్బులు గలవాలా, తర్వాత ఇంకా ఉద్యోగం గలవాలా, తర్వాత స్తోమత గలవాలా. ఇవన్నీ కలిసిన తర్వాత వివాహం చేసుకుంటే వాళ్ళు కలిసి ఉంటారా అంటే ఉంటారా? ఎన్ని కుటుంబాలు విడిపోతాయి. సో భౌతిక సంబంధమైనవి ప్రాముఖ్యత దాలుస్తున్నాయి. ప్రార్థనాపూర్వకమైన నిర్ణయాలు, దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు ఏ కుటుంబంలో తల్లిదండ్రులు తీసుకుంటారో, ఏ తల్లిదండ్రులు తొందరపడకుండా తమ పిల్లల విషయమై ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన ద్వారా ఎలియాజరు లాంటి వ్యక్తుల ద్వారా నడిపించబడతా ఉంటారో ఆ కుటుంబాలు శాశ్వతంగా ఉంటాయి. సో బైబిల్లో ఇస్సాకు రెబెకాల వివాహం అలాగా లిఖించబడింది.
తర్వాత మనం చూస్తే అక్కడ రూతు గ్రంథంలో చూస్తే అన్యురాలైన రూతు ఆ యొక్క యూదుడైన బోయాజుతో వివాహం చేయబడింది, లిఖించబడింది. అలాగే మనము ముందుకు వెళ్తే కొత్త నిబంధనలోకి వెళ్తే అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ కానా అనే ఊరిలో 3వ దినాన వివాహం జరిగినట్లుగా ఉంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు అటెండ్ అయి ఆయన పాలు పొంది గెస్ట్గా వెళ్ళి ఆయన అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడంట వాళ్ళకి. ఏంటి ఆ గిఫ్ట్ అంటే ఆ నీళ్లను ఏం చేశాడు, ద్రాక్షారసముగా మార్చి ఆ గిఫ్ట్ని ఆ వివాహంలో ప్రజెంట్ చేశాడు ఆయన. కాబట్టి చాలా గృహాలలో యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడంటే గెస్ట్గా ఉంటాడు, హోస్ట్గా ఉండాడు. గెస్ట్ అంటే ఫ్రంట్ రూమ్కి, ఫ్రంట్ బెంచెస్కి, ఫ్రంట్ సోఫాలో కూర్చోవాలా, టీ కాఫీ ఇచ్చి బిస్కెట్స్ ఇచ్చిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నీ దారి పోవాలా. గెస్ట్ అంటే అది. హోస్ట్ అంటే అలా కాదు. హోస్ట్ అంటే ప్రతి భాగంలో ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం, ఆయన నడిపింపు క్రింద ఉండాలా. ఎప్పుడైతే వాళ్ళు వివాహం చేసుకున్నారు కానీ వాళ్ళు యేసు ప్రభుని అక్కడ కూర్చోబెట్టేసి తర్వాత కలవరానికి గురైనారు కనుక ద్రాక్షరసం అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు చెప్పింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అంటే, ఎందుకమ్మా నా పని ఇంకా కాలేదు, నా పని ఇంకా చేయటానికి రాలేదా అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, చెయ్య వాళ్ళు కలవరంలో ఉన్నారు, ఆ కుటుంబం ఇబ్బందిలో పడుతుంది అంటే అప్పుడు యేసయ్య పని చేయటానికి పూనుకున్నాడు. సామాన్యమైన నీళ్ళని కనుక రంగు లేని నీళ్ళని, వాసన లేని నీళ్ళని, రుచి లేని నీళ్ళని తన ఆ అసమానమైన ఆ యొక్క దైవికమైన హస్తముతో తాకి ఆ నీళ్ళని రంగు, రుచి, వాసన కలిగిన ద్రాక్షారసంగా మారినాడు. కనుక ద్రాక్షారసం రావాలంటే ద్రాక్ష మొక్క పెట్టాలా, దానికి నీళ్లు పోయాలా, ఆ నీళ్ళలో నుంచి వేర్లు ఆ యొక్క మట్టిలోని మూలకాలను తీసుకోవాలా, అది పైకి ఎదగాల, ముందు పువ్వులు రావాలా, తర్వాత పండ్లు పాయాలా, ఆ పండ్లను మరలా తొక్కి ద్రాక్షరసం చేయాలా. కనుక ఇదంతా ప్రాసెస్ అయితే దేవునికి అప్పగించుకుంటే, యేసుక్రీస్తుకి అప్పగించుకుంటే, ఆయన ఆధిపత్యానికి అప్పగించుకుంటే, ఆయన అధికారానికి అప్పగించుకుంటే, యేసు ప్రభు యొక్క ఆ అండ క్రింద నువ్వు నేను ఉంటే, నీ కుటుంబాలు నా కుటుంబం ఉంటే సామాన్యమైనవి అసమానమైనవి అవుతాయి. కనుక అద్భుతాలు అవుతాయి. కనుక నిస్సారంతో ఉండేవి సారం కలిగి ఉంటాయి, అసంతోషంగా ఉండేవి సంతోషంగా ఉంటాయి. కనుక దుఃఖంతో ఉండేవి కన్నీళ్లతో ఉండేవి ఆ యొక్క అద్భుతమైన విధానంలో మార్చబడుతుంది. ఈనాడు చాలా కుటుంబాలు కలవరాల్లో ఉన్నారంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు లేడు. యేసుక్రీస్తు ప్రభు ఓన్లీ గెస్ట్ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుని గెస్ట్గా ఉంచుకుంటే కుటుంబంలో సంతోషం ఉండదు. కుటుంబంలో నిజమైన సంతోషం ఉండాలి. వైవాహిక జీవితంలో సంతోషకరంగా కొనసాగిపోవాలా అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు హోస్ట్గా ఉండాలి. ఆయన ఆ యొక్క అధిపతిగా ఉండాలి, ఆయన కాపరిగా ఉండాలి. కనుక వీళ్ళిద్దరూ అలాగా రాబోయే దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని అధిపతిగా, కాపరిగా, ప్రభువుగా ఉంచుకోవాలి. మనం అన్నీ చేసేసుకొని యేసయ్య సంతకం పెట్టంటే కుదరదు కదా. యేసయ్య ఇది చేయాలా, ఈ సమస్య వచ్చింది చేయమంటావా, అది ఆయన చెప్తాడు కదా. మరియమ్మ చెప్పింది యేసు ప్రభు పనివారికి ఏమని చెప్పింది, మరియమ్మ పనివారికి ఏం చెప్పిందండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎవరు చెప్పింది చేయాలా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు చెప్పింది చేయాలా? కెవిన్ ఏమో మా నాన్న మా అమ్మ చెప్పింది, మా చెల్లి చెప్పింది, మా బావ చెప్పాడు, మా మామ చెప్పిందే చేస్తాను అని వాళ్ళు చెప్పిందే చేసేది కాదు. ఎప్సిబా ఏమో మా అమ్మ మా నాన్న చెప్పారు ఇట్లాగా కాబట్టి మా అమ్మ ఇట్లా చెప్తుంది మా నాన్న కదా. కొంతమంది ఇట్లాగే ఉంటారు, నువ్వేమాత్రం లోబడొద్దు, నువ్వేమాత్రం తగ్గొద్దు కదా, నువ్వేమాత్రం అది ఇది చేయొద్దు అని చెప్పి ఆ తప్పుడు సలహాలు ఇస్తారు. చాలా కుటుంబాలు పాడవటానికి ఇరువైపుల కుటుంబ పక్షంగా ఉండేవాళ్ళు అందులోకి దూరి ఆ కుటుంబం భార్యాభర్తల మధ్యలో ఉండే సంతోషాన్ని పాడు చేసేవారుగా ఉంటారు. ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సేవకులుగా మేము చెప్పేది ఏంటంటే
అనవసరమైన జోక్యం చేసుకోవాకండి. కనుక అక్కర కలిగినప్పుడు, వారికి తెలియని విషయాలు ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి దైవికంగా ప్రేమపూర్వకంగా ఆ కుటుంబం వారు కట్టబడే దానికోసం వారు దేవుని వాక్యములో నుండి వాళ్ళకి సలహాలు ఇవ్వండి. అప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది. అంతేకాని అనవసరమైన సలహాలు ఇచ్చి, ఆ యొక్క తప్పుడు సలహాలు ఇచ్చి ఆ యొక్క కుటుంబాలని పాడవటానికి కారణం కాకూడదు. సో ఆమె చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి కదండి. ఎవరు చెప్పింది చేస్తారో? మీ ఇద్దరు ఎవరు చెప్పింది చేస్తారు? వాళ్ళ అమ్మ నాయన కదా. అదా అంటే అమ్మా నాయన్ని తృణీకరించమని కాదు, కానీ అమ్మా నాయన కూడా గౌరవించాలి. అమ్మా నాయన తర్వాత అత్తమ్మ మామ. మీకు ఒక సలహా ఇస్తాను, ఏమనుకోబాకండి. ఇప్పుడు కెవిన్కి అమ్మా నాయన ఉన్నారు కదా, అలాగే ఎప్సిబాకి కూడా అమ్మా నాయన ఉన్నారు. ఇప్పుడు ఎప్సిబా కెవిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత శాశ్వతంగా అక్కడే ఉంటుంది. ఇక ఇప్పుడు ఎప్సిబాకి అమ్మా నాయన అంబర్పేటలో ఉంటారు. అయితే ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? రావులపాలెంలో ఎప్సిబాకి భర్త ఉంటాడు, తర్వాత అత్తమ్మ మామయ్య ఉంటారు కదా. ఇప్పుడు ఎప్సిబా ఏం చేయాలంటే, వీళ్ళు నా అత్తామామలు అని అత్తామామల్లాగా ట్రీట్ చేయకూడదు. ఏమా, అమ్మ నాన్నలాగా ట్రీట్ చేయాలి కదా. అమ్మని నాన్నని ఎలాగా గౌరవిస్తామో, ఇప్పుడు నువ్వు మెట్టినింటికి వెళ్ళిన తర్వాత కెవిన్తో నీ జీవితాన్ని కొనసాగించుకునేటప్పుడు నువ్వు అత్తామామని అమ్మా నాన్నలాగా ట్రీట్ చేయాలా. అప్పుడు కుటుంబంలో చక్కగా ఉంటుంది కదా. మా అత్త మా మామ, అత్తమామలు కూడా కోడల్లాగా ట్రీట్ చేయకూడదు. పాత దినాల్లో కోడల్ని అత్తలు ట్రీట్ చేసినట్టు కదా, అత్తల్ని కోడల్ని ట్రీట్ చేసినట్టు చేస్తే ఆ కుటుంబం టామ్ అండ్ జెర్రీ అయిపోయింది కదా. టామ్ అండ్ జెర్రీ కుటుంబం అయిపోతే కలహాల కుటుంబంగా ఉంటుంది కదా. అలాగా దైవికమైన కుటుంబాలు బైబిల్లో కట్టబడ్డాయి. అలాగే చివరిలోకి వెళ్తే అక్కడ యేసుప్రభు ఆ కుటుంబాన్ని దైవికమైన సంతోషంతో నింపేశాడు. నీళ్ళని ఆ యొక్క ద్రాక్షరసంగా మార్చేసేసాడు. చివరిగా బైబిల్లో ఇంకొక వివాహం గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అదొక వివాహం. అది వివాహం పేరేంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. సో అది ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పెండ్లి కుమారుడు, గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి పవిత్రురాలైన కన్యకగా ఆ పెండ్లి భర్త కొరకు, పెండ్లి కుమారుడు కొరకు పరిశుద్ధంగా భూమి మీద జీవిస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉండటానికి ఎత్తబడే దేవుని ప్రజలే, దేవుని సంఘమే గొర్రెపిల్ల భార్య. సో ఇది సాదృశ్యంగా మనకి చెప్పబడింది. అయితే గొర్రెపిల్ల ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చి ఆయన ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొని తనకు కలిగినదంతా అమ్మేసి, అంటే తన రక్తమంతా దారబోసి ఆ యొక్క సంఘాన్ని కొనుక్కున్నాడు. కనుక ఆ సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. కనుక తను నిత్యము నాకుండునట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఎక్కడో రావులపాలెంలో ఉంటున్న కెవిన్, హైదరాబాద్లో ఉంటున్న ఎప్సిబా కొరకు వెతుక్కుంటూ వచ్చినట్లుగా పరలోకములో మహామహిమతో, ఆ యొక్క దేవదూతల మహిమతో, అధికారంతో ఆ యొక్క విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని భావించలేదు. కానీ యేసయ్య ఈ లోకానికి దేవుడయ్యుండి ఈ లోకానికి కన్యక గర్భాన్ని జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించి ఆయన ఏం చేశాడంటే ఒక ముత్యాన్ని కనుగొని, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తనకు కలిగినదంతా
ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ హోల్ బ్లడ్, అంటే రక్తం అంతటిలో చివరి రక్తాన్ని కూడా ధారపోసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. కనుక ఆ ముత్యాన్ని కదండి, బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో ఉంటుంది. అది ఏంటంటే చివరి అధ్యాయంలో ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. అది సో గొర్రెపిల్ల ముత్యము కంటే అమూల్యమైన ఒక సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన, దారబోసి ఆయన ప్రదానం చేసుకున్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు కూడా సంఘాన్ని పవిత్రురాలైన కన్యకగా ఆయన ప్రదానం చేశాడు. ఇప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు ఆ యొక్క చరిత్రలో, ఆ యొక్క యుగములో, ఆ యొక్క బైబిల్ చరిత్రలో కృపాయుగము నడుస్తుంది. కృపాయుగము యొక్క ముగింపు ఏంటంటే ఈ సంఘం పరిశుద్ధులు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేవాళ్ళు, యుగాయుగములు ఉండేవారు. కనుక ఆది కాండంలో పెళ్లితో ఆరంభించబడింది. ప్రకటన గ్రంథం బైబిల్ పెళ్లితో ముగించబోతుంది. కనుక పెళ్లి చేసిన తరువాత ఆయన ఆ యొక్క క్రీస్తు రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన, యుగయుగముల పరిపాలన భూమి మీద స్థాపించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో కాపురం ఉండటానికి తన సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన సంఘముగా నువ్వు నేను ఉండాలి. అక్కడ ఓషియా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా అక్కడ మాట ఉంది చూడండి. ఇప్పుడు నేను ఆ వాక్యంలోనికి వస్తా. ఓషియా గ్రంథం 2వ అధ్యాయం, నేను ఇంకా కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. 2వ అధ్యాయం ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకొందును. ఇప్పుడు 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. కాబట్టి ఇక్కడ కెవిన్ ఎప్సిబాని ప్రదానం చేసుకోబోతున్నాడు. అక్కడ బైబిల్లో దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఇది, నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాడంట? అక్కడ 5 విషయాలు ఉన్నాయి. నీతిని బట్టి 1, తర్వాత తీర్పు తీర్చుట వలన 2, 3 దయా చూపించుట వలన, ఇంగ్లీష్లో మెర్సీ అని ఉంటుంది, మనకి తెలుగులో 3, 4 కలిసి ఉంటాయి, దయా దాక్షిణ్యములు అని. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ లవింగ్ కైండ్నెస్ అని ఉంటుంది. తర్వాత 5వది, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటాను. కాబట్టి ఈ 5 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ నేను క్లుప్తంగా రక్షణార్థమై కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటాను. ప్రియులారా, బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే మనకు తెలుసు ఏంటంట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది. ఏముంది అక్కడ? హెబ్రీ పత్రిక 13:4, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడంట. కనుక ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక పట్టణం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక పట్టణం ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న పట్టణం పేరు బబులోను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న పట్టణం పేరు యెరూషలేము. సో ఇక్కడ యెరూషలేము పట్టణము కన్యకగా, గొర్రెపిల్ల ఆ యొక్క భార్యగా సిద్ధపడి వివాహమునకు వెళుతుంది. అయితే బబులోను పట్టణము తీర్పు తీర్చబడుతుంది. కనుక బబులోను వేశ్యకు తీర్పు తీర్చబడుతుంది. 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం, దేవుడు ఆ బబులోను పట్టణానికి తీర్పు తీర్చినాడని రాయబడింది. కనుక ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన నీవు నేను ఒక దినాన ఆ యొక్క ధవల సింహాసనం యొక్క
తీర్పులోనికి వెళ్తాం. ఆ తీర్పులోనికి వెళ్ళినప్పుడు బబులోను పట్టణంలాగా కూలిపోయి యుగయుగములు నిత్య నాశనంలోనికి వెళ్ళిపోకుండా ఉండు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ మీద తీర్పు తీర్చబడ్డాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞలు ఏంటి అని అంటే, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దు. కనుక ఈ 5 ఆజ్ఞలు ఎవరైతే మీరుతారో వాళ్ళకి తీర్పు ఉంటుంది. కనుక తీర్పులోనికి వెళ్లకుండా ఉండి నిమిత్తం మానవుడు అందరూ పాపం చేసి దారి తప్పిపోయి అందరూ పాపులాగా ఉన్న కారణాన్ని బట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి కుల భేదం లేదు, మత భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, దేశ భేదం లేదు, భాష భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. సిన్ ఈజ్ యూనివర్సల్. కనుక ఏ భేదం లేదు. మానవుడు అనేక భేదాలు పెట్టుకోవచ్చేమో, కానీ పాపం దగ్గరికి వచ్చేసరికి అందరూ పాపులే. కనుక దారి తప్పిపోయి గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఇష్టమైన త్రోవకి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఒక దినాన పాపానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఈ పాపానికి దేవుడు తీర్పు తీర్చకముందు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు. 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన మానవాళి అందరి పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొర్రె పిల్లగా మనందరి పాపాలన్నిటినీ ఆ కొరకు తీర్పు తీర్చబడ్డాడు. బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఆ యొక్క నేను ఇప్పుడు రిఫరెన్స్ చెప్తాను కానీ మీరు చూసుకోండి. 1 పేతురు 2:24, ఎబ్రీ పత్రిక 9:28, తర్వాత యోహాను సువార్త 1:29, 2 కొరింథీ 5:20 చివరి వచనంలో క్రీస్తు మనందరి పాపముల విషయమై తీర్పు తీర్చబడ్డాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన ఆ యొక్క వీపంతా కొరడాలతో దున్నబడింది. ఆయన చేతుల్లో కాళ్ళల్లో శీలలు కొట్టబడినాయి. పక్కలో బల్లెం పోటు ఆయన తిన్నాడు. ఆయన ఎందుకు అలాగనంటే, నిన్ను నన్ను ప్రేమించి నువ్వు నేను యుగయుగములు గొర్రెపిల్ల భార్యగా ఆ యొక్క శాశ్వతమైన రాజ్యములో ఉండేదానికోసం ఆయన తనకు కలిగినదంతా అమ్మేశాడు, ఇచ్చేశాడు. నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు. ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు యేసయ్యని గెస్ట్గా అనుకుంటున్నావా? నువ్వు యేసయ్య అంటే ఎవరో అనుకుంటున్నావా? యేసయ్య అంటే పాపుల రక్షకుడు. యేసయ్య భూమి యొక్క నట్టనడుమును జన్మించినాడు. యేసయ్య పాపము లేనివాడు. యేసయ్య పాపముల నుండి రక్షించేవాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. గనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే రక్షకుడు. నీ పాపములను రక్షించేవాడు, నీ యొక్క అపరాధములను రక్షించేవాడు. నీ కోసం ఆఖరి రక్త బొట్టు వరకు పెట్టేశాడు. ఇంత ప్రేమగల దేవుడు, ఇంత జాలిగల దేవుడు, ఇంత దయగల దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. అపోస్తలుడైన పౌలు రక్షించలేడు, అపోస్తలుడైన పేతురు రక్షించలేడు, మానవులు ఎవరు రక్షించలేరు, పాస్టర్లు ఎవరు రక్షించలేరు. ఏకైక దేవుడు ఎవరంటే నిన్ను రక్షించడానికి యేసు ప్రభు. యేసు ప్రభు నువ్వు కలిగి ఉన్నావా? యేసు ప్రభు తల మీద ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. చేతుల్లో కాళ్ళల్లో శీలలు వేయబడ్డాయి, కొట్టబడ్డాయి. వికారుడైనాడు ఆయన. బికాస్ ఆఫ్ హిస్ లవ్ టువర్డ్స్ హ్యూమన్. కాబట్టి మానవుని పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ అది. సో నేను తీర్పు తీర్చడానికి రాలేదంటాడు యేసయ్య. యోహాను సువార్త 8వ ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీ అక్కడ నించోబెడితే వాళ్ళు ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టాలన్నది నువ్వేం చెప్తావు అన్నాడు. అప్పుడు యేసయ్య పాపం లేనివాడు రాయేయండి అంటే అందరు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా. అంటే నేను నిన్ను శిక్షింపను, నువ్వు వెళ్ళి ఇంకా పాపం చేయకు. సో
తీర్పు తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు, తీర్పు నుండి తప్పించడానికి యేసయ్య ఈ లోకి వచ్చాడు. కనుక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోని రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. తీర్పు తీర్చుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటాను. సో ఇప్పుడు నేను రెండోది ఏంటంటే, తీర్పు తీర్చిన తర్వాత దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేస్తాను కదండి. దయాదాక్షిణ్యం చూపించేవాడు యేసయ్య. దేవుని వాక్యంలో యేసయ్య నేను పాపిని అని అంటే దయ చూపిస్తాడు ఆయన. బైబిల్ సెలవిస్తూ ఉంది, దావీదు ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపిని అన్నాడు. బైబిల్లో మనకు తెలిసిన లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క వెళ్తూ దారిలో ఆ యొక్క దూరదేశం వెళ్ళిపోయి అంతా పాడు చేసుకొని జీవితం అంతా భ్రష్టు పట్టించుకొని చివరికి పందుల పొలంలో పశ్చాత్తాపం కలిగి, అయ్యో నేను ఇక్కడ ఎంతో దిగులు పడుతున్నాను, అయితే నా తండ్రి ఇంటి అనేక మంది కూలి వాళ్ళకి ఆహారం ఉంది కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుంటాను. సో ఎప్పుడైతే ఆ మంచి మనసుతో వెళ్ళి దారి పట్టాడో, ఇంటి దారి పడుతున్న ఆ వ్యక్తిని దూరం నుండి తండ్రి చూశాడు. తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. కనుక క్షమించినాడు ఆయన. కనుక ఆ వ్యక్తి ఒప్పుకోవాలని మనసులో తీర్మానం చేసుకున్నాడు. కనుక దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆ యొక్క తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తండ్రి ఆ యొక్క కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కనుక ముద్దు పెట్టుకొని తన అంగీకారాన్ని తెలిపినాడు. తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, పరలోకానికి నీకు విరోధం, నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కాను, నీ కూలి వాళ్ళ లోకలను పెట్టుకుంటే అప్పుడు తండ్రి ఏం చేశాడండి? ప్రశస్త వస్త్రం, స్నానం చేయండి ఈ మనిషికి కదా, ఈ మనిషికి ప్రశస్త వస్త్రం కట్టండి, ఈ చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు ఏం చేయండి? జోళ్ళు తొడిగియండి. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నాడు మానవుడు. ఏదైనా తోటలో మహిమా వస్త్రాలు కలిగి ఉన్నాడు మానవుడు. పాపం చేసి తిరుగుబాటు చేసి అవిధేయత చూపించి మహిమను పోగొట్టుకుంటే ఆ యొక్క పోగొట్టుకున్న మహిమను, ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ ద్వారా సమకూర్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చొని వింటూ ఉంటే నీ జీవితంలో సంతోషం లేకపోతే, నీ జీవితం కుటుంబంలో ఆనందం లేకపోతే, నీ కుటుంబ జీవితం వైవాహిక జీవితం సంతోషకరంగా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ జీవితానికి అప్పగించుకో. ప్రభువా నేను పాపినని చాలంతే. సో నీ జీవితం అద్భుతంగా నీళ్లు టర్న్డ్ అయి ద్రాక్షరసమైనవి, వాటర్ టర్న్డ్ వైన్ కదా. ప్రభువా నువ్వు మా ఇంట్లోకి వస్తావా, మా గృహానికి ఉంటావా? ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. కనుక రెండవది ఏంటంటే, దయాదాక్షిణ్యములను చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. చివరిగా 2వ వచనంలో నమ్మకమును బట్టి నిన్ను నిత్యము నాకుండున్నట్లు. అంతే కదా, అంతేనా కేవిన్? కాంట్రాక్ట్ పెట్టుకుంటారు అమెరికాలో అంట, సంవత్సరం దాకా పెట్టుకుంటారంట కదా, లేకపోతే 2 సంవత్సరాలు పెట్టుకుంటారు. తర్వాత మన భారతదేశంలో కూడా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఫేమస్ స్టార్స్ అందరూ విడిపోయే వాళ్ళే. కనుక విడిపోయి కొన్ని రోజుల తర్వాత వేరైపోయే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉండు, నిత్యము నాకుండున్నట్లు కదా. సో దేవుడు తీర్పు తీర్చుట వలన, రెండవది దయాదాక్షిణ్యములు చూపుట వలన, మూడవది నమ్మకమును బట్టి కదా. వీళ్ళిద్దరూ కుటుంబంలో నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, దయాదాక్షిణ్యాలు ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, తర్వాత దేవుడు ఉండాలి, ముఖ్యంగా వాక్యం ఉండాలి, బైబిల్ ఉండాలి, ప్రార్థన ఉండాలి, సంఘ జీవితం ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం సో అది ఆశీర్వాదకరమైన కుటుంబం అయింది. కీర్తన 128వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది అక్కడ. ఆ కుటుంబం గురించి చదువుకొని ప్రార్థనలో చేసుకుందాం రండి.
128వ అధ్యాయం 128వ అధ్యాయము అది చదువుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము అందరం చదువుదాం. చిన్న అధ్యాయము 6 వచనాలు ఉంటాయి, 6 వచనాలు చదువుదాం. అందరం చదువుదాం, నాతో పాటు కలిసి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతయో యెరూషలేముకు క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. వాట్ ఏ బ్లెస్సెడ్ ఫ్యామిలీ, గాడ్ ఫియరింగ్ ఫ్యామిలీ. ఎంత చక్కగా ఉంది ఆ కుటుంబం. దేవుని యందు భయభక్తులు కలిగిన మేలు కలిగిన కుటుంబం. పీస్ఫుల్ ఫ్యామిలీ, బ్లెస్సెడ్ ఫ్యామిలీ, సమాధానం కలిగిన కుటుంబం. ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ, నీ లోగిట నీ భార్య ఫలించడి ద్రాక్ష తీగె. సో ఫ్రూట్ఫుల్ లైఫ్ కలిగిన కుటుంబం కనుక ఎంత సంతోషము. పిల్లలు ఎక్కడున్నారంట? బల్ల చుట్టూ ఉంటారు. బల్ల చుట్టూ జీవము, ఆరోగ్యం ఉంటుంది ఆ కుటుంబంలో. సో వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో అలా ఉండాలని మనము ప్రార్థన చేస్తాం, మనం కోరుకుందాం. కాబట్టి కెవిన్ ఎప్సిబాని ప్రదానం చేసుకుంటున్నాడు. ఎలాగా? నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యం చూపుట వలన, తర్వాత నమ్మకమును బట్టి ప్రదానం చేసి, ఎట్లాగా? నిత్యము నాకుండునట్లుగా. కాబట్టి అలాగా ప్రదానం చేసుకొని రాబో దినాల్లో వారు వివాహములో ఒకటై 128వ కీర్తనలో రాయబడినట్లుగా చక్కని కుటుంబముగా ఉండి ఆ పరలోకపు పెండ్లి కుమారుడు గొర్రె పిల్లకి భార్యగా మనమందరం సిద్ధపడి అలాగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, నువ్వు ఇంకా రక్షణ పొందలేదేమో, యేసు ప్రభువుని గురించి ఎరగలేదేమో, యేసు ప్రభువుని ఇప్పుడే నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకో, నీ ఇంట్లోకి ఆహ్వానించు. నీ ఇల్లు గందరగోళంగా ఉందేమో, కనుక చికాకులుగా ఉందేమో, సంతోషం లేకుండా ఉందేమో, నిజమైన ఆశీర్వాదం లేకుండా ఉందేమో, కనుక ఇప్పుడైనా ఈ సమయంలోనైనా యేసయ్య నా ఇల్లు బాగలేదు, మేమిరువురం బాగలేదు, మా పిల్లలు బాగలేదు, మా ఇంట్లో శాపం ఉంది, పాపం ఉంది, సైతాను ఉన్నాడు, కనుక మా ఇంట్లోకి రా, మా జీవితాన్ని మార్చు, మా కుటుంబానికి యజమానుడిగా రక్షకుడిగా ఉండు. జక్కయ్య అనే ఆ వ్యక్తి యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది కదా. ఇంటికి రక్షణ ఉంది, వీళ్ళిద్దరికి కూడా రక్షణ ఉంది కదా. కాబట్టి ఇక్కడ చేరిన చాలామందికి రక్షణ ఉంది. ఒకవేళ ఈ వివాహ ఎంగేజ్మెంట్కి వచ్చిన నీకు రక్షణ లేదేమో, అనుమానాలు ఉన్నాయేమో, సందేహాలు ఉన్నాయేమో, కనుక నష్టం ఉందేమో, అవన్నీ యేసయ్య తీసేస్తాడు. యేసయ్యని చేర్చుకుని ఇంట్లోకి, యేసయ్య నేను పాపిని, నా హృదయంలోకి రా, నా ఇంటికి, నా కుటుంబానికి యజమానుడిగా, అధిపతిగా, రక్షకుడిగా, కాపరిగా ఉండు అని అడిగితే ఆయన వస్తాడు. అలాగా ఆయన మీ కుటుంబాలని దీవిస్తాడు. అలాగా మీ కుటుంబాలు కూడా సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు అలాగా ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాము. మొదట వాక్యం కొరకు ప్రార్థన చేస్తాము. వాక్యం కొరకు సహోదరుడు అడ్డగూడూరు నుంచి వచ్చిన సాల్మన్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత వాళ్ళు ప్రదానం చేసుకోవటానికి టోకెన్స్ తీసుకొచ్చారా నతానేల్ అన్న? అదే
టోకెన్స్ మీరు రెడీ పెట్టుకొని ఇరువురు కుటుంబాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ టోకెన్స్ కోసం మరి రావులపాలెం నుంచి వచ్చిన పాస్టర్ గారు జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రకటన వింటాము, ఆ తర్వాత ముగించుకుంటాము. కనుక ఇవి జ్ఞాపకం పెట్టుకొని కొంచెము కార్యక్రమం కూడా అయిపోతుంది. ఇంకా కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం సహకరించండి. ఇప్పుడు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. అవి తీసుకురండి. మీరు ఒక నిమిషం, మీరు త్వరగా ఇక్కడికి తీసుకొని వస్తే ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు తీసుకొచ్చిన వాటికి టోకెన్స్కి రావులపాలెం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఆ టోకెన్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ముగిస్తాం. అది గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. త్వరగా మీరు తీసుకురండి, లేట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. కృపా కనికరమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క దాసుని ద్వారా అనేకమైన సత్యములు నైనా మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడవు. నైనా ప్రభువా యొక్క ప్రధానము గురించి హోషేయ గ్రంథములో ప్రభువా మరి నైనా 2వ అధ్యాయము 19-20 వచనంలో మీరు తెలియజేస్తూ వచ్చిన దేవుడవు. 2 కొరింథీయులు 2వ అధ్యాయంలో 2-3 వచనాలలో ప్రభు మీరు తెలియజేస్తూ వచ్చిన దేవుడవు. నైనా అలాగనే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును గురించి తెలియజేస్తూ వచ్చిన దేవుడవు. దేవా మరి నైనా ప్రభైన యేసుక్రీస్తు 2వ రాకడ గురించి పెళ్లి కుమారుడుగా రానంటున్నాడని, సిద్ధపడిన వారు రక్షించబడిన వారు ఎత్తబడతారని, రక్షణ లేని వారందరూ విడవబడతారని అనేక సువార్త ద్వారా నైనా అనేక సత్యములు మాకు తెలియజేస్తూ వచ్చినావు. ఈ యొక్క సువార్తలో ప్రభువా, ఈ యొక్క ప్రభువా ఎంగేజ్మెంట్లో ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరెవరు ఉన్నారో వారు తీర్మానం చేసుకున్నట్టుకు సాయం చేయండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడుటకు సాయం చేయండి. దేవా మీకు స్తోత్రమునైనా ఎంగేజ్మెంట్కు సిద్ధపడిన నీ బిడ్డలు ప్రభా, కెవిన్ ప్రభా, ఎబ్సీబా ప్రభా, నీ బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకొని దీవించి ప్రభా మరి కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నైనా ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వచ్చిన బంధుమిత్రాదులు దైవ సేవకులు మా మధ్య ఉండి అనేక విషయాల గుంటా దేవుని వాక్యం నుండి మాట్లాడిన మీ దాసుని ఈ యొక్క మందిరమును సావాసమును నైనా ఇంకా అత్యధికంగా వర్ధల చేసి మీరు మహిమ తెచ్చుకునమని నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో వాళ్ళు వచ్చే వరకు ఒక పాట పాడతాం. ఆ పాట పాడే సమయంలో మీరు త్వరగా వచ్చేసినట్లయితే ఆ వివాహ ఎంగేజ్మెంట్ టోకెన్స్ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రకటనలు విని ముగించుకుంటాం. పాట పాడుకుంటాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఆ పాట పాడుకుంటాం. రండి అన్నోళ్ళు. తీసుకొచ్చేస్తున్నారా? లేట్ ఏం లేదు కదా? ఓకే, త్వరగా వచ్చేసేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు కెమెరా వాళ్ళు, వీడియోగ్రాఫర్స్ అందరూ మీరు తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇరువురు కుటుంబాలు పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మీరు పెట్టవచ్చు. దయతో తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, ప్రార్థన చేసిన ఒక్క నిమిషం ప్రార్థన చేసిన తర్వాత ఆ టోకెన్ గుర్తుగా వాళ్ళు ధరింపజేస్తారు. అది గమనించండి. ఓకే. మహాగణుడ మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఈ రీతిగా మేము చేరినని తండ్రి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని నాయన తండ్రి
నీ మాటలు సెలవిస్తూ ఉండగా ఇదిగో రావులపలము నుంచి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము నుంచి నన్ను తండ్రి నాయన మా సంఘ బిడ్డలను మీరు నడిపించిన విధానాన్ని బట్టి ఇదిగో కెవిన్కి నన్ను తండ్రి సాటి అయిన సహాయాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో నన్ను తండ్రి నాయన ప్రారంభము నుంచి నన్ను తండ్రి ఇదిగో ఆఖరి వరకు నన్ను తండ్రి నీ చేతికి అప్పగించి ఉన్నాం. ఇదిగో ఇంతవరకు విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో పెండ్లి కుమార్తె కొరకు నన్ను తండ్రి యేసయ్యా సిద్ధపరిచిన నన్ను తండ్రి యేసయ్యా ప్రతి వస్తువును వారికి అందజేస్తూ ఉండగా నన్ను తండ్రి నాయన మీరే గొప్ప ఆశీర్వాదమును నేను తండ్రి ఆ బిడ్డకు మీరు కలుగు చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తద్వారా నేను తండ్రి వారి ఇరువురు జీవితాల్లో నేను తండ్రి గొప్ప ఆశీర్వాదము వారు పొందుకునేలాగా నీ కృప చూపించమని నాయన ఒక నిశ్చయత నేను తండ్రి వారి జీవితంలో మీరు కలుగజేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ఇప్పుడు ధరింపచేయండి. దగ్గర నుంచండి, దూరం ఏంది, దగ్గర నుంచండి. మీరు కూడా అట్లా పాప దగ్గర నుంచండి. మీరు కూడా రండి కదా, మీరు ఫాదర్ కదా. ఓకే. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనము త్వరగా చేయాలి. దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలుచు నీ
వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. దయచేసి గమనించండి, సర్వింగ్ చేసే బ్యాచ్ మీరు అన్నీ అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఎక్కడ కౌంటర్స్ ఉన్నాయో మీరు ముందుగానే వెళ్ళిపోయి అక్కడంతా ఏర్పాటు చేయండి. ఆ సర్వింగ్ దగ్గర ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత మీరందరూ అక్కడ ఆ కౌంటర్స్ దగ్గర అవన్నీ తెచ్చుకోవడానికి సిద్ధపరచుకోండి, లేట్ అవ్వకుండా ఉంటుంది. కనుక యవనస్తులు మరి హెల్ప్ చేయటానికి సహకరించండి. ఓకే, కంటిన్యూ. నీవే మాకు ప్రారంభ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివా. చాలు. సమయంలో ప్రకటన గమనించండి. తర్వాత ప్రకటన అయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ తర్వాత మీరు కలుసుకోవచ్చు, వారి ఇరువురిని కలుసుకొని అంటే కాబోయే వివాహానికి విషెస్ చెప్పొచ్చు, జ్ఞాపకం పెట్టుకో. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఇంతసేపు కొంచెం లేట్ అయింది, దయతో క్షమించండి. చక్కని మాటల ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ వచ్చాడు. అంతేకాదు ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి భోజనం నిమిత్తం కూడా సిద్ధపరిచిన ఆ విందుని బట్టి కూడా ప్రభుకి స్తోత్రాలు. వచ్చిన మీరు అందరూ ఆ యొక్క భోజనంలో విందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు బ్రదర్స్కు అందరికీ ఈ చెట్టు కింద ఏర్పాటు చేయడం జరిగింది. సిస్టర్స్కి ఫస్ట్ కౌంటర్, సెకండ్ కౌంటర్ వచ్చేసి సిస్టర్స్కి ఆ వరండంలో ఏర్పాటు చేయడం జరిగింది. గమనించి వెజిటేరియన్ వారు సపరేట్ ఉంటారు, నాన్ వెజ్ వారు మాత్రము ఆ రెండు కౌంటర్లకు మీరు వెళ్ళాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. తర్వాత మరి బయట నుంచి అంటే రావులపాలెం నుంచి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా పైన ఏర్పాటు చేయడం జరిగింది. బ్రదర్స్ వస్తారు మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళడానికి. రావులపాలెం నుంచి వచ్చినటువంటి వారు కానీ హైదరాబాదులో నుంచి రావులపాలెం వారికి సంబంధించినటువంటి వారు ఆ పైన అంతస్తులోకి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మిగతా వారంతా ఇక్కడ లెఫ్ట్ సైడు బ్రదర్స్కి, రైట్ సైడు సిస్టర్స్కి అరేంజ్ చేయడం జరిగింది. మీరు గుర్తుంచుకొని విందంతట్లో పాల్పొందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించుగా. దయచేసి ఆఖరిగా ప్రార్థన చేసుకుందాము. మోకరించగలిగితే కళ్ళు మూసుకోగలిగేవారు
కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ ప్రకటన ద్వారా విన్నారు. మనకు ప్రార్థనతో ముగిస్తాం. ప్రేమగల జీవంగల తండ్రి, మా పరిశుద్ధ దేవ, వందనాలు, స్తోత్రాలు. తిరిగి దిన సమయం కొరకు ఇరు కుటుంబాల పక్షమున ప్రార్థించిన రీతిలో మానవ మాత్రమైన మా ఆజ్ఞాపన విచారించుకొని అటు కివిన్ని ఇటు ఎబ్సెబాను ప్రభా మీరు జ్ఞాపం చేసుకొని నీ అమూల్యమైన సాయత, నీ పరిశుద్ధ సాయత మా మధ్యలో ఉంచి నాయన ఈ యొక్క రింగులు మార్చుకునే విషయంలో మీరు అంటు కట్టారని నమ్ముచున్నాం. తిరిగి నీ బిడ్డలు ఒక దినాన ఆత్మీయ ఫలములు ఫలించే బిడ్డలుగా మీరు సిద్ధపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసునిచ్చిన వర్తమానంలో నీ వాక్య పలుగులో ప్రభా ఇరు కుటుంబాలు సరి చేసుకొని చక్కబరుచుకొని అయినా ఆత్మపరమైన జీవితం విషయంలో ప్రభా వారు తొంగి చూడగలిగినట్లు నీ ఆత్మకార్యము నాతోను ఉంచమని ఈ పెంకుల ద్వారాను చేరువచ్చిన పరిశుద్ధుల మధ్యలోను దైవదాసులను బట్టి ప్రభా, మరి అలాగే శ్రేయాభిలాషులను బట్టి వచ్చిన బంధువులందరితో ప్రేమతో ప్రభా మరొకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. మా కొరకై ఇంతవరకు ఆత్మీయ ఆహారం సిద్ధపరిచిన నీ ఘనమైన నామను బట్టి వందనాలు. తిరిగి శరీర సంబంధ ఆహారం కొరకాయ మమ్మల్ని ఆయుధపరిచిన ఘనమని బట్టి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన పరమ పవిత్రమైన నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మీకు ప్రకటన కూడా చెప్పినారు. కొంచెం ఓపికగా ఉండి మీరు భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. చెట్టు క్రింద మీకు ఆ కౌంటరు బ్రదర్స్కి ఏర్పాటు చేయబడింది బఫే సిస్టంలోనే. అలాగే ఆ పండాల్లో, చర్చి పండాల్లో అంటే ఆ ముందు భాగంలో సిస్టర్స్కి మీకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరు ఓపికగా ఉండి భోజనం చేసి వెళ్ళండి. తర్వాత ఇంకొక ప్రకటన గమనించండి. సాయంకాలము యాజ్ యూజువల్గా మనకి సంఘ ప్రార్థన ఉంటుంది మందిరంలో 7 నుంచి 9 గంటల వరకు. స్థానికంగా సంఘము గమనించాలని మనవి చేస్తున్నాం. తర్వాత ఈ సమయంలో కమిటీలో ఉన్న అన్నోళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళకి విష్ చెప్తారు. నేను ముగిచ్చేస్తాను, రండి. ఒకసారి త్వరగా వచ్చేస్తే ముగిచ్చేస్తాం. చివరి ఆశీర్వాదం తీసుకుంటాం. చివరి ఆశీర్వాదం తీసుకున్నాక వాళ్ళు వచ్చి కలుసుకుంటారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మన ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి నామంలో ఇంతవరకు సహాయపడ్డారు, మీకు స్తోత్రాలు. చేయబడిన ఈ పరిచర్య అంతటిని దీవించండి. ముఖ్యంగా కెవిన్, ఎప్సిబా వారిరువురు ఎంగేజ్మెంట్లో సహాయపడ్డారు, మీకు స్తోత్రాలు. అలాగా మీ కార్యమంతా వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా, దేవుడిగా కలిగిన కుటుంబంగా చేయండి. వారి భవిష్యత్తులో, వారి వివాహంలో, వైవాహ జీవితంలో వారికి సహాయం చేయండి. స్థానిక సంఘం దాసులను బట్టి స్తోత్రాలు. రాగలిగిన వారు ఆయా ప్రాంతాల నుంచి, మరి స్టేషన్ గన్పూర్ నుంచి తీసుకురాగలిగిన దైవ సేవకులు బట్టి స్తోత్రాలు. అడ్డగూడు నుంచి రాగలిగిన సేవకులు, అలాగే రావులపాలెం నుంచి కూడా జాన్సన్ గారిని తీసుకొచ్చారు. ఇక్కడ స్థానికంగా మాకు పరిచయంలో జయరాజన్ కూడా తీసుకొచ్చిన స్తోత్రాలు. రాగలిగిన బంధువులు, విశ్వాసులు, పరిశుద్ధులందరినీ బట్టి స్తుతిస్తున్నాం. తిరిగి సమయంలో కమిటీలో ఉన్న అన్నోళ్ళ కొరకు కూడా వందనాలు. వారి సహకారమును బట్టి స్తుతిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, భోజన సావాసం కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాయంకాలం జరిగే ఆ యొక్క సంఘ ప్రార్థనలో కూడా మాకు తోడుగా ఉండమని యేసు ప్రభునామంలో స్తుతిస్తూ మరోసారి కెవిన్ని, అలాగే ఎప్సిబాని నీ నైపుణ్యము గల, ప్రేమ గల, నేర్పరితనం గల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభునామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలుస్తారా ముందు బండెక్షన్ ఇచ్చేసేస్తా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం చేరువచ్చిన మనకి, చెదిరి ఉన్న సకల పరిశుద్ధులందరికీ, తిరిగి ఎంగేజ్మెంట్ చేసుకున్న కెవిన్కి, అలాగే ఎప్సిబాకి సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించేదము. కమ్- కమిటీ వాళ్ళందరూ దయచేసి విజేస్తారు. దాన్ని కొంచెం ఫోటోగ్రాఫ్స్. ఓకే, పక్కన పెడదామా? ఇది కొంచెం ఇటు సైడ్, ఇది కొంచెం ఇటు పెడదామా? అందరు పడట్లేదు అట్లా. భోజనం చేసే వాళ్ళు భోజనం చేయొచ్చు నెమ్మదిగా. తర్వాత మీరు కలుసుకొని విష్ చెప్పేవాళ్ళు, స్నాప్స్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కలుసుకునే వాళ్ళు రక్త సంబంధికులు, ఫ్రెండ్స్ అండ్ శ్రేయాభిలాషులు ఇంకెవరైనా ఉంటే కలుసుకొని విష్ చేయొచ్చు. భోజనం చేసేవాళ్ళు భోజనం చేయొచ్చు. జ్ఞాపకం పెట్టు. స్థానిక దైవ సేవకురాలు ఒక్క నిమిషం పైకి రండి, ఫోటో కోసం తర్వాత వెళ్ళొచ్చు. సర్వ్ చేసే వాళ్ళందరూ వెనక్కి రావాలి. మందిరం వెనక మీరు హెల్ప్ చేయండి. సర్వ్ చేయటానికి యవనస్తులందరూ రావాలని కోరుతుంటున్నాం. వెనక వైపునొచ్చి హెల్ప్ చేయండి.